Rishikesh Advanced Pain Clinic, Noppi Mayam Surgery Duram. For appointments 9155515563. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య పండితులు రుక్మన్ గంధరావు గారు ఉన్నారు. ఈరోజు కొన్ని మంచి విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, ఒక్కొక్కసారి మన ఇంట్లో కాస్త ఏదో మంచిగా హెల్త్ బాగాలేదని ఫీల్ అవుతూ ఉంటాము, లేకపోతే ఏదైనా పనులు ముందుకెళ్ళలేదు అని ఫీల్ అవుతూ ఉంటాము. అంటే ఏ పని చేస్తున్నా కానీ ఈ పని ముందుకెళ్ళట్లేదు, సగంలోనే ఆగిపోతుంది, ఏవో ఒక ఆటంకాలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు. అయితే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ లేదా దరిద్ర దేవత ఉంది అంటూ ఉంటారు. మరి అలాంటిది ఉన్నప్పుడు మనం అది అసలు ఉంది నెగిటివ్ ఎనర్జీ అనేది తెలుసుకోవడం ఎలాగా? నెగిటివ్ ఎనర్జీ కాకపోయినా కానీ ఇట్లా ఏవైనా అన్ని పనులకు ఆటంకం కలుగుతున్నప్పుడు ఆ ఇంట్లో ఏదైనా పూజలు చేసుకోవచ్చా, లేకపోతే ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడడం ఎలాగా? సాధారణంగా ప్రపంచము ఒక ఇల్లు అనుకుంటే మన భారతదేశము పూజ గది. ఇది సంస్కృతి సాంప్రదాయాలు నిత్యము పరిడవిల్లుతున్నటువంటి ఒక కర్మభూమి, దైవభూమి, జ్ఞానభూమి. ఇక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, సంస్కృతి ప్రపంచంలో ఏ దేశంలోనూ లేవు. ప్రపంచానికి జ్ఞానాన్ని ఎగుమతి చేస్తున్నటువంటి ఒక కర్మాగారం మన భారతదేశం. ఇక్కడ కుటుంబాశ్రమ ధర్మంలో భారతీయ మహిళ నిత్య అగ్నిహోత్రురాలు. అంటే నిత్య అగ్నిహోత్రురాలు అంటే అగ్నిని వెలిగిస్తూ ఉంటుంది. టీ పెట్టాలన్నా స్టవ్ వెలిగిస్తుంది, వంట చేయాలన్నా వెలిగిస్తుంది, నీళ్లు పెట్టాలన్నా వెలిగిస్తుంది, దీపం పెట్టాలన్నా వెలిగిస్తూనే ఉంటుంది. చాలా శక్తివంతమైనది భారతీయ మహిళ. వీళ్ళు గృహంలో ప్రధానం వీళ్ళే. వీళ్ళు శోకంతో ఉంటే ఆటోమేటిక్గా ఇక్కడ ఇంట్లో అన్ని శోకంలోకి వెళ్ళిపోతుంది. అందుకే స్త్రీలు కంటి నీళ్ళు పెట్టకూడదు అంటారు. మరి వీళ్ళని చక్కగా చూసుకోవాలి. అదే కాకుండా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది అన్నారు కదా, ఇప్పుడు ఇంటికి ఇల్లాలే దేవత. మరి ముందు ఆమె శోకించకూడదు. మరి ఆమె శోకించకూడదు, తల్లి కడుపు చూస్తుంది ఎవరికైనా, భార్య జోబు చూస్తుంది. ఇద్దరు స్త్రీలే. అంటే సంపాదన లేకపోతే ఆ ఇంట్లో మగవాళ్ళకి విలువ ఉండదు. సంపాదించకపోతే ఆమె ఎక్కడి నుంచి అన్ని చూస్తుంది? సంపాదన బాగుండాలి. మరి సంపాదన రాలేదన్నప్పుడు దరిద్ర దేవత ఉన్నట్టే కదా, ఒకదానికి ఒకటి ఇంటర్లింకే కదా. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఇంట్లో ముందు స్త్రీలు వీళ్ళు పద్ధతిగా ఉండాలి, తర్వాత వీళ్ళకు సహకరించాలి. మగవాళ్ళు బయట నుంచి ఎవరు వచ్చినా కానీ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి. కాళ్ళు అనేది శని గ్రహానికి సంబంధించినటువంటి మన అంగాల్లో, అంగ సాముద్రికంలో పాదాలు శనేశ్వరుడు సంబంధించినటువంటిది. మరి కాళ్ళు కడుక్కొని నేరుగా రావడం వల్ల ఏమవుతుంది? శని ప్రభావం ఎంటర్ అయిపోతుంది. ప్రాచీన కాలంలో ఇంటి ముందు నీళ్లు పెట్టేవాళ్ళు, కడుక్కొని వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చేవాళ్ళు. అంటే మనము సమాజంలో ఎన్నో విషయాలు దాటుతూ ఉంటాం, తొక్కుతూ ఉంటాం. ఎవరో ఎన్నో ఉమ్మేస్తుంటారు, ఎన్నో అనవసరమైన పదార్థాలు ఉంటాయి. వాటిలోంచి ఎవరైతే ఉమ్ముంటారో వాళ్ళ ప్రాణశక్తి పైకి లేస్తూ ఉంటుంది. ఇది రోడ్లలో అంతా లేస్తూనే ఉంటుంది. వర్చువల్గా అది కనిపించదు. ఒక పద్ధతి అంటూ లేదు సమాజంలో ఎవరికి కూడా. వీటిని దాటకుండా మనం తిరగలేము. అప్పుడు ఏమవుతుంది? దాటినప్పుడు అది కనెక్టివిటీ అవుతూ ఉంటుంది, ఆ నెగిటివ్ ఎనర్జీ. అందుకు కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగి ఇంట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఎనర్జీని ఇంట్లోకి మనం తీసుకురాకూడదు కదా, అక్కడే వదిలేసేసి వస్తాం, బయట కడిగేస్తాం. అంటే శనిగ్రహమే రిసీవ్ చేసుకుంటా ఉంటుంది అంతా. అది ఫుల్ లోడ్ అయిపోయి నేరుగా ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి రాగానే స్త్రీ పలకరించగానే చికాకు వచ్చి రాగానే ఒక 5 నిమిషాలు ఉండగానే ఎందుకంటే చెట్టు ఊరు అరుస్తారు. అదే కాళ్ళు కడిగేసి ఇంట్లోకి వస్తే రిలాక్స్ గా ఆ మడక్కనే వీళ్ళే చెప్తారు, ఈ రోజు బజార్లో అదైంది ఇదైంది ఇది చేస్తామని చెప్తారు. ఆ రిలాక్సేషన్ అనేది అలా ఉంటుంది. కాబట్టి ఇటువంటివి పాటించకపోవడం వల్ల మీరు ఏదైతే దరిద్రం అన్నారో, లేదంటే అశుభ్రము, వీళ్ళంతా కూడా లోడ్ అయిపోతుంది. ఇల్లు చికాకులు పెరుగుతాయి, ఐకమత్యాలు దెబ్బతింటాయి. కాబట్టి కనీస ధర్మాలు వీటిని పాటించాలి. కాబట్టి ఇక్కడ వచ్చేకాడికి ఇంకా కూడా ఎక్కువగా మనకు ఈ ఆహారము కలుషితమైపోయింది, గాలి కలుషితమైంది, నీళ్లు కలుషితమైంది. అంటే అనారోగ్యాన్ని తింటూ, అనారోగ్యాన్ని తాగుతూ, పీలుస్తూ ఆరోగ్యం ఉన్నట్టు ఫీల్ అవుతున్నాం. అంటే అంటే మాత్ర, అంటే మాత్ర, ఏమి అనకపోతే మాత్ర, అంటే టాబ్లెట్స్ తింటున్నాం. ఇప్పుడు ఏమైంది? శరీర ఆరోగ్యం కూడా దెబ్బతింటా ఉంది. అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యం అంటే ఆరోగ్యమే. ఆరోగ్యాలు కూడా క్షీణిస్తున్నాయి. ఇప్పుడు అందరూ అనారోగ్యాలతో బాధపడుతుండడం, ఇల్లంతా కూడా నా టాబ్లెట్ ఇది, నీ టాబ్లెట్ అది, నా కోర్స్ అయిపోయింది అంటుంటే మరి అక్కడ ఎట్లా సౌభాగ్య దేవత ఉంటుంది, దరిద్ర దేవత కదా ఉంటుంది. అంటే ప్రతి గృహం ఇలా రకరకాలుగా వాతావరణాలతో నిండిపోతా ఉంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? నాలెడ్జ్ గా ఉండడమే. ఈ తెలివితేటలు, ఈ నాలెడ్జ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ అప్డేట్ అవుతాం. దీన్ని తెలుసుకున్న కనీస ధర్మాలు పాటించడం వల్ల. ఇప్పుడు ఒక రథంలో దేవత ఊరేగింపు వస్తా ఉంది. దేవత ఊరేగింపు వస్తుంటే రోడ్డు చెత్త వేస్తారా?
లేదు. నీట్గా శుభ్రం చేస్తారు, మనకి ఎంత పనున్నా ఆగి నమస్కారం ముగ్గులేస్తారు, చేసుకొని వెళ్తాం. అవును, అలకుతారు, అవును. చక్కగా అన్నీ చేస్తారు. ఉమ్, ఆ ఊరేగింపుగా దేవత వస్తూ ఉంది. ఉమ్, ఆపోజిట్లో ఆ ఊరిని శుభ్రం చేసి ఉమ్, చెత్తను ఎత్తుకుని ఒక వాహనం ఎదురుగా వస్తుంది. ఉమ్, చెత్త వాహనం ఎదురుగా వస్తుంది, దేవత రథం ఎదురుగా వస్తుంది. ఉమ్. ఇప్పుడు చెత్త వాహనం చూసి ఎవరన్నా అభినందిస్తారా? లేదు. ఎందుకు అభినందించరు? అభినందించాలి కదా. ఆ వాహనమే లేకపోతే ఈ చెత్త అంతా ఎవరు ఎత్తుకుని పోతారు? ఉమ్, అది కూడా రథమే. అవును. ఇదేంది ఇది, దేవుడు వస్తామంటే ఎదురుగా వస్తుంది అనుకుంటారు, అసహించుకుంటారు కదా. అవును, మరి అది ప్రతిరోజు ఆ నగరాన్ని శుభ్రం చేసే ఒక అద్భుతమైన రథం అదే. అవును. ఆ రథాలే లేకపోతే ఒక వారం రోజులు ఉమ్, దాని విలువ తెలుస్తుంది. అవును. అర్థమైందా? ఉమ్, కాబట్టి ఇక్కడ ఆలోచిస్తే ఉమ్, ఒక సంవత్సరానికి ఒక రోజు వచ్చే దేవతకు ఉమ్, ప్రతిరోజు వచ్చేటువంటి రథం చెత్తబండికి ఉమ్, విలువ ఉంది. ఉమ్, ఇక్కడ దరిద్రము అని మనం అన్నాం, కానీ అదే చెత్త ఇంట్లో కూడా మనం పెట్టుకోకూడదు. చెత్త బండిలాగా ఇంట్లో పెట్టుకోకూడదు. ఉమ్, ఓకే. ఉమ్, దేవుడి ఎప్పటికప్పుడు రథం లాగా శుభ్రంగా. పెట్టుకోవాలి. ఉమ్, శుభ్రత చాలా ఇంపార్టెంట్. ఉమ్, కాబట్టి ఈ శుభ్రత మానసిక శుభ్రత, శారీరక శుభ్రత, ఉమ్, పరిసరాల శుభ్రత. ఉమ్, గాంధీ మహాత్ముడు ఆయన ఉన్నప్పుడు ఒకసారి పాఠశాలకు ఉమ్, విజిటింగ్కి వెళ్ళాడంట, ఉమ్, ఒక పాఠశాలను పరిశీలించేదానికి. ఉమ్, గాంధీ మహాత్ముడు శుభ్రంగా పెట్టారు, ఉమ్, ఎప్పుడు లేని క్రమశిక్షణగా ఉన్నారు. ఉమ్, ఉపాధ్యాయులంతా చక్కగా బట్టలు వేసుకుని ఈ రోజు మళ్ళీ మళ్ళీ చూసుకున్నారు. ఉమ్, పిల్లలందరూ చెప్పారు గాంధీ మహాత్ముడు వస్తున్నారు, ఈ రోజు యూనిఫామ్ రావాలి, ఉమ్, ఆయన ఎవరిని అడిగినా సమాధానం తడబడకుండా చెప్పాలి, ఇట్లా ప్రిపరేషన్ అయ్యారు. ఉమ్, ఉమ్, గాంధీ మహాత్ముడు పిల్లలంతా కూర్చొని ఉన్న తర్వాత ఇక్కడ ఎవరు చదువు చెప్పేది అన్నారు. ఉమ్, అందరూ ఆ ఉపాధ్యాయులు ఒకరికొకరు చూసుకున్నారంట. ఉమ్, చదువు చెప్పేవాళ్ళు ఎవరంటే, నేను సోషల్ స్టడీస్, నేను మ్యాథమెటిక్స్, ఉమ్, నేను తెలుగు, నేను సాంస్క్రిట్ ఇలా చెప్తున్నానంట. ఉమ్, అది కాదయ్యా, నేను అడిగి చదువు చెప్పేవాళ్ళు ఎవరు అన్నారంట. ఉమ్, మళ్ళీ అందరూ ముఖాలను చూసుకున్నారు. ఉమ్, మీరు చెప్పేది చదువు కాదు, ఉమ్, క్రమశిక్షణ, శుభ్రత, దేశభక్తి, ఉమ్, వీటిని గురించి బోధించేదానికి ఉపాధ్యాయులు లేడా అని అడిగాడంట ఆయన. ఉమ్, సోషల్ స్టడీస్ ఇవన్నీ చెప్తారు, ఉమ్, క్రమశిక్షణ లేకుండా ఇవన్నీ చెప్పించి వీళ్ళు దేశానికి ద్రోహులైపోతే ఏం చేస్తారు? ఉమ్, దేశభక్తిని చెప్పించేదానికి టీచర్ లేడా? ఉమ్, పరిసరాలు శుభ్రతగా పెట్టుకోవడానికి టీచర్ లేడా? ఉమ్, ఆరోగ్య శుభ్రతను ఎలా చూసుకోవాలి టీచర్ లేడా? ఉమ్, భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలనే దానికి ప్రణాళికలు చెప్పేదానికి టీచర్ లేడా? అది ఆ టీచర్ లేకుండా ఈ టీచర్లు ఎందుకు అన్నాడంటే ఆయన. ఉమ్, ఆయన దేశ నాయకుడు కాబట్టి మహాత్ముడు అన్నారు అందుకే అని. ఉమ్, అంటే ఇక్కడ మనకు చివరికి వచ్చేకాడికి మన పరిశుభ్రత పైనే మనకు అన్నీ ఆధారపడి ఉన్నాయి, ఉమ్, అవును. అంతే కదా. ఉమ్, కాబట్టి మనం ఎంత శుభ్రంగా ఆలోచించగలుగుతామో మన జీవితం కూడా అంత శుభ్రంగా క్లెన్సింగ్ అవుతానే ఉంటుంది. ఉమ్. ఈ ఆలోచన విధానమే. అంటే ఎప్పుడు ప్రశాంతంగా థాట్స్ కానీ, బాగుంటే మన రూట్స్ నెగటివ్స్ బాగుంటాయి, కాకుండా పాజిటివ్ థింకింగ్ లో వెళ్ళాలి దానికి అంటారు. అడిక్ట్ అవ్వాలి. ఉమ్, థాట్స్ బాగుంటే రూట్స్ బాగుంటాయి, ఉమ్. రూట్స్ బాగుంటే ఫ్రూట్స్ బాగుంటాయి, ఉమ్, థాట్స్ బాగాలేకపోతే అన్ని డ్యామేజ్ అవుతాయి. ఉమ్. మరి కొంతమంది ఎప్పుడు నెగిటివే అనుకుంటారు, వాళ్ళు ఎంత కష్టపడినా ఏ పని చేస్తున్నా ఇది జరగదేమో, ఇది అవ్వదేమో అంటూ ఉంటారు. దానికి కూడా ఇదే కారణం అంటారా? ఖచ్చితంగా అదే కారణం. ఉమ్, వాళ్ళకి ఆ ప్రిపరేషన్ బ్రెయిన్లో దాన్ని తయారు చేసి వదిలేస్తుంటారు ఒక మిషన్ లాగా. ఉమ్, ఉమ్, ఏది ఎక్కువ కోరుకుంటే బ్రెయిన్ అదే తయారు చేస్తుంది. ఉమ్, పెటల్స్, ఎలిమెంటల్స్ అంతా ఉంటాయి, ఉమ్, ఉమ్, అవన్నీ తారుమారు ఉంటాయి. ఉమ్, వాళ్ళు బాధపడడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఉమ్, నేను ఒక జోక్ వేస్తాను, ఉమ్, మీరు నవ్వుతారు. ఉమ్. సేమ్ జోక్ మళ్ళీ రెండోసారి వేస్తాను, మొదటిసారి నవ్వునంత నవ్వుతారా? లేదు, మూడోసారి వేస్తాను, మళ్ళీ అంతే నవ్వుతారా? లేదు, అంత నవ్వలేదు. ఐదోసారి వేసేకాడికి విసుగు వచ్చేస్తుంది. అవును. అదే నేను బాధ చెప్తాను మీకు, బాధలు ఉమ్, ఒక గంట సేపు వింటారు. ఉమ్, అంటే బాధను ఎక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు, సంతోషం తక్కువ రిసీవ్ చేసుకుంటున్నారు, ఉమ్. అంతే అంటే కదా. అది హ్యూమన్ నేచర్ కదా గురుగారు, Human ఇప్పుడు nature అందరూ అంటే- కూడా అట్లనే ఉన్నారు కదా. ఉమ్, ఈ వాతావరణము, సమాజంలో ఉన్నటువంటి ఈ దృక్పథాలు, ఉమ్, ఇవన్నీ మానసిక స్థితిగతుల్ని అలా అడిక్ట్ చేసేస్తున్నాయి. ఉమ్, ఎప్పుడు మన మనసే ఉమ్, మనకు బతుకు జీవనం జరిపించుకోవడానికి కారణమవుతుంది. ఉమ్, ఉమ్, మనం చక్కగా ఆలోచిస్తున్నామంటే జీవితం చక్కగానే ఉంటుంది. ఉమ్. మరి మనం ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ మనశ్శాంతిగా ఉండాలి, ఒక మన లైఫ్ లో ఎదగాలి అంటే ఎలాంటి ఆలోచన విధానం ఉంటే మంచిది ఇప్పుడు అంటారు? ఇది మనకు ఎక్కడ కర్మాగారాలు దొరకదు, ఉమ్, ఏ షాప్లో దొరకదు. ఉమ్, ఎందుకంటే ఈ మనశ్శాంతే కరువు అయిపోయింది. ఉమ్, అవును. మనుషులు ఉన్నారు కానీ మనశ్శాంతి లేదు. ఉమ్, దీనికి ప్రత్యేకంగా ఎవరికి వారు జ్ఞానం తెలుసుకుంటే మాత్రమే, ఉమ్, ఎవరికి వాళ్ళు ఉద్ధరైన ఆత్మనాత్మనమన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు. ఉమ్, ఎవరిని వారు ఉద్ధరించుకోవాలి. ఉమ్, దానికి వాళ్ళు ఈ జ్ఞానాన్ని సంపాదించుకుంటేనే ఇప్పుడు మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి ఉమ్, అని ఆలోచించినప్పుడే ఆన్సర్ స్టార్ట్ అవుతుంది. ఉమ్, అది లేకుండా ఉమ్, మనకు వచ్చిన ఆలోచన అంతా మనం ఇంతే, మనం అంతే అనుకుంటా ఉంటే ఉమ్, అదే విధంగా అవుతుంది. ఉమ్, కాబట్టి యద్భావం తద్భవతి. ఉమ్. మనం ఒక మ్యారేజ్కి వెళ్తాం, ఏడుస్తూ వెళ్తామా? లేదు, ఒక డెత్కి వెళ్తాం, నవ్వుతూ పోతామా? లేదు. అక్కడున్న పరిస్థితి యద్భావం పరిస్థితులను బట్టి. యద్భావం తద్భవతి. అక్కడ ఉన్న వారిని బట్టి మనం వెళ్తున్నాం. అవును.
మరి ప్రతిరోజు మనం ప్రతి విషయం పట్ల అదే విధంగా ఐడియాలజీతో ఉంటే ఏ విషయానికి ఎలా ఉండాలో మనకు ఆన్సర్ ఉందా? యద్భావం తద్భవతి. కాబట్టి దేనికి ఎలా ఆలోచించాలో దేనికి ఎలా ఉండాలో ఉండగలుగుతాం. దాన్ని మనమే క్రమశిక్షణ లేకుండా మారిపోతున్నాం. దీనికి వేరెవరూ కారణం కాదు, ఎవరికి వాళ్ళే శత్రువులు. మన మనసును మనం కంట్రోల్ చేసుకోవాలి. కాబట్టి ఈ మానసిక బలాన్ని శక్తిని ఒక లాజికల్ గా తెలుసుకుని అప్లై చేస్తూ వస్తే ప్రతి క్షణము మన స్వర్గంలో ఉన్నట్టే ఉంటుంది. ఈ భూమి పైన ఇంకొక భూమిని మనం చూడొచ్చు, లేదంటే ప్రతి క్షణం నరకంగానే ఉంటుంది. నిజంగా తృప్తి లేకుండా బ్రతికే వాళ్ళు నిజంగా అంటే చాలా మంది ఉన్నారు. ఈవెన్ ఎంత సంపాదించినా ఎంత మంచి పొజిషన్లో ఉన్నా కానీ ఏదో లోటు ఫీల్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజంగా మీరు చెప్పిన ఈ విషయాలను పాటిస్తే నిజంగా వాళ్ళకి కాస్త రిలీఫ్ దొరుకుతుందేమో గురుగారు. చాలా మంచి విషయాలు, అందరికి ఉపయోగపడే విషయాలు అయితే తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.